డైలీ బైబిల్ డివోషన్స్ని వీక్షిస్తున్న ప్రియాతి ప్రియమైన సంఘ సభ్యులకు మరియు దేశ విదేశాల్లో ఉన్న ఆత్మీయులైన మన ప్రేక్షకులందరికీ మన శ్రమలలో, మన పోరాటాలలో మనకు అనునిత్యం తోడు నీడగా ఉంటూ తన రాజ్య వ్యాప్తికై మనల్ని సంరక్షిస్తూ కాపాడుతూ ఉన్న మన దేవాది దేవుడు, మన ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని అతి ప్రశస్త నామమున మా హృదయపూర్వక శుభాభివందనాల్ని తెలియజేస్తున్నాం. ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొలారం స్టేట్ సమర్పిస్తున్న ఈనాటి మన అనుదిన వాక్య ధ్యానాల్లో మన పాస్టరమ్మ శ్రీమతి కె ప్రభా చార్ల్స్ వెస్లీ గారు మనకు దైవ సందేశాన్ని అందిస్తూ ఉన్నారు. సఫరింగ్ ఫర్ బీయింగ్ ఎ క్రిస్టియన్, క్రైస్తవుడైనందుకు బాధను అనుభవించుట అనే నేటి అంశంపై వారి ద్వారా సందేశాన్ని విందాం. అయితే క్రైస్తవ ప్రపంచం ఆవిర్భావం నుండి నేటి వరకు యేసుక్రీస్తు ప్రభుని రాజ్యవ్యాప్తిలో శాసకులైన ఆయన సువార్థికులు హింసాత్మకమైన ఎలాంటి శ్రమలు అనుభవించారు, ఎంతటి ప్రాణత్యాగాన్ని చేశారు, అయినప్పటికీ వారు వారి విశ్వాసాన్ని కోల్పోకుండా వారి సేవను ఎలా కొనసాగించారు. మరి మన ప్రభువు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు తన పరిచర్యలో ఎన్ని బాధల్ని, ఎన్ని శ్రమల్ని, చివరికి మన రక్షణకై శిలువ మరణాన్ని సైతం పొంది ఆ శ్రమలన్నిటినీ ఓడించి ఎలాంటి విజయాన్ని మనకు ప్రసాదించాడు అనే విషయాల్ని మనకు తెలియజేస్తూ ఆ ప్రభుని పరిచర్యకై క్రైస్తవులుగా మనల్ని సన్నద్ధం చేసే ఈ భక్తి గీతాన్ని సందేశానికి ముందుగా విందాం. ఎన్నెన్నో శ్రమలను భరించి మనము పరలోకం చేరాలిలే. క్రైస్తవుడైనందుకు బాధని తెలిసి బాధను భవించాలిలే. సుఖమే లేదు ఈ జగతిలో, సుఖపడలేదు యేసు తన బ్రతుకులో. మన కోసం యేసు ఆ సిలువలో బలి అయినాడు, యేసు కల్వరిపై మరణించి లేచాడని ప్రకటించు ఓ సోదరా. అపవాదిని ఓడించి గెలవాలి ఓ సోదరా. ఎన్నెన్నో శ్రమలను భరించి మనము పరలోకం చేరాలిలే. క్రైస్తవుడైనందుకు బాధని తెలిసి బాధను భవించాలిలే. హింసలు పొందారు, హతసాక్షులుగా సాక్ష్యం పొందారు. పరదేశులు ఉన్నారు, ఎదురు చూస్తున్నారు, పరలోకం పొందాలని ఉన్నారు మన కోసమే. దేవుని నమ్మి హింసలు పొందారు, హతసాక్షులుగా సాక్ష్యం పొందారు. పరదేశులు ఉన్నారు, ఎదురు చూస్తున్నారు, పరలోకం పొందాలని ఉన్నారు మన కోసమే. రంపములతో కోయబడినారు, కొరడాలతో కొట్టబడినారు, దేవునికై ప్రాణాలిచ్చారు. చావైతేనే లాభం అన్నారు, బహుక్రూరంగా శ్రమ పొంది మృతి నొందారు. సుఖమే లేదు ఈ జగతిలో, సుఖపడలేదు ఎవరు తమ బ్రతుకులో. పోరాటం నీకు అపవాదితో, ఎదిరించాలి నీవు ప్రతివాదితో. పరలోకం పొందాలని ప్రకటించు ఓ సోదరా. అపవాదిని ఓడించి గెలవాలి ఓ సోదరా. ఎన్నెన్నో శ్రమలను భరించి మనము పరలోకం చేరాలిలే. క్రైస్తవుడైనందుకు బాధని తెలిసి బాధను భవించాలిలే. సుఖమే లేదు ఈ జగతిలో, సుఖపడలేదు యేసు తన బ్రతుకులో. మన కోసం యేసు ఆ సిలువలో బలి అయినాడు, యేసు కల్వరిపై
మరణించి లేచాడని ప్రకటించు ఓ సోదరా, అపవాదిని ఓడించి గెలవాలి ఓ సోదరా. ఎన్నెన్నో శ్రమలను భరించి మనము పరలోకం చేరాలిలే. క్రైస్తవుడైనందుకు బాధని తెలిసి బాధను భవించాలిలే. ఈ ఉదయకాల ధ్యానాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు మరియు సంఘ సభ్యులకు వందనాలు తెలియజేస్తున్నాం. ఒక చిన్న ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. కృపామయుడా, నీ అమితమైన కృప చేత ఈ ఉదయకాలమున నీ సన్నిధిలో చేరి నీ వాక్యాన్ని వినుటకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు వందనాలు తెలియజేస్తున్నాం. నాయన తండ్రి, పాటి వారం తండ్రి నీ చెంతకు చేరే అర్హత మాకు లేకున్నా ప్రభువాన్ని మమ్మల్ని వాడుకుంటున్న విధానంకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ మా ప్రభుని యేసు పేట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. 1 పేతురు 4:12 నుండి 19 వరకు చదువుకుందాం. దిస్ ఇస్ 1 Peter 4:12-19. సఫరింగ్ ఫర్ బీయింగ్ అ క్రిస్టియన్. క్రైస్తవుడైనందున బాధను అనుభవించుట. 1 పేతురు 4:12 నుండి 19 వరకు చదువు. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించిన నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. మీలో ఎవడును నరహంతకుడుగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడుగా కానీ, పరుల జోలికి పోవువాడుగా కానీ బాధను అనుభవింపక తగదు. ఎవడైనను క్రైస్తవుడైనందున బాధను అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమునకు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుడి సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తి హీనుడును పాపియు ఎక్కడ నిలుతురు? కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగింపవలెను. మనము ఈ విధంగా క్రైస్తవులముగా జీవించినప్పుడు మనకు శ్రమలు అన్నది సహజమే. శ్రమలలో మనం ఆనందించడానికి మనల్ని మనము సిద్ధపరచుకోవాలి. ఏమంటున్నాడు? క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తం క్రీస్తు శ్రమలలో మీరు పాలివారైనంతగా సంతోషించుడి. ఆయన ఏ విధంగా శ్రమలను ఆయన అనుభవించినాడో ఆ విధంగా మనం శ్రమలను మనము అంగీకరించుకొని ఆయన పాలివారమై ఉండి నింద పాలైన మహిమ స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. మనం క్రైస్తవులముగా జీవించినప్పుడు దేవుని యొక్క ఆత్మ మన పైన నిలిచి ఉన్నది కాబట్టి మనము ఆయన ఆత్మ మన పైన ఉన్నప్పుడు మనము ధన్యులము అంటున్నాడు. మీలో ఎవడును నరహంతకుడుగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడుగా కానీ, పరుల జోలికి పోవువాడు కానీ బాధను అనుభవింప తగదు. మనకు మంచి మనసు కలిగి ఎలాంటి చెడు అలవాట్లు మనలో లేకుండా మనం జీవించినట్టయితే మనం క్రైస్తవులమని చెప్పుకునేంత అర్హత మనకు ఉంటుంది. దేవుని ఇంటి యొద్ద ఆరంభమో కాలం వచ్చును. ఎవడైనను క్రైస్తవుడైనందున బాధ అనుభవించిన ఎడల
అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. మనము బాధపడినప్పుడు, మనం క్రైస్తవులంగా జీవించినప్పుడు, మనలో ఏ బాధ మనం అనుభవించినా కానీ మనం సిగ్గుపడక ఏమంటున్నాడు ఇక్కడ, అతడు ఆ పేరును బట్టి ఏ దేవుని మహిమపరచవలెను. మనం క్రైస్తవులముగా అన్న పేరు మనకున్నప్పుడే మనము దాన్ని బట్టి మనము ఏమంటున్నాడంటే, పేరును బట్టి మనం పరచవలను. బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలను. మనము బాధలో ఉన్నప్పటికీ, మనకు శ్రమలు వచ్చినప్పటికీ, ఆయనలో జీవిస్తూ ఉండగా మనకు శ్రమలు వచ్చినప్పటికీ మనం సంతోషించాలి. దేవుడు మనల్ని ఒక పరీక్ష మనకు పెడుతున్నట్టున్నాడు. కాబట్టి దేవునిలో జీవించిన మనము ఆ శ్రమలకు భయపడకుండా ఆయన యొక్క ఆత్మ మన మీద ఉన్నదని మనం ధన్యులమని తెలుసుకొని క్రైస్తవులంగా జీవించాలా అని దేవుడు మనల్ని ఈ విధంగా వాడుకుంటున్నాడు. అదేవిధంగా మనము మరియు నీతిమంతుడే రక్షింపబడు దుర్లభమైతే భక్తిహీనుడు పాపి ఎక్కడ నిలుతురు. ఉట్టి నీతిమంతుడే రక్షింపబడితే మరి పాపియు భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు. భక్తిహీనుడు పాపి కొరకు కూడా మనం ప్రార్థించాలి. ఎంతమంది లోకంలో ఈ విధంగా శ్రమలను అనుభవిస్తూ క్రైస్తవులంగా జీవించి మనం ఎన్నో విషయాలను వింటున్నాం. ఈ చివరి దినాల్లో భయంకరమైన పరిస్థితుల్లో క్రైస్తవులకు ఎన్నో బాధలు, ఇబ్బందులు కలుగుతున్నాయి. ఎంతమంది పాస్టర్స్ని, ఎంతమంది మణిపూర్లో కూడా ఎంతో మందిని బాధింపబడి వారు ఎంతోమంది చనిపోతున్నారు. ఈ విధంగా మొదటి పేతురు, హౌ గాడ్ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ us. He is taking care of us in so many ways, but in spite suffering for being a Christian. మనము క్రైస్తవులంగా జీవించి ఆ ఒక్క సఫరింగ్ అదే అనుభవించినప్పుడే మనం క్రైస్తవులము. ఎస్, గాడ్ ఈజ్ విత్ us in all situations. He is taking care of us even in our sufferings. Our actions must be in accordance with the will of God. మన ఏ విధమైనటువంటి మన యొక్క ప్రవర్తన, మన క్రియలు అన్నీ దేవుని చిత్తానుసారంగానే ఉండి మనం జీవించినట్లయితే ఆ శ్రమలలో మనము ఆనందించగలుగుతాం. If we suffer while we are doing right and good, we are suffering in agreement with God. మంచి చేస్తూ మనము శ్రమ పడుతున్నాము అంటే అదొక మనకు ఒక అగ్రిమెంట్, ఒక ఒప్పందం మనం దేవునితో చేసుకుంటున్నాం. క్రైస్తవులుగా మనం అన్ని శ్రమలను అనుభవించి మనం క్రైస్తవులుగా జీవించి ఆయన బిడ్డలంగా జీవించుటకు దేవుడు మనల్ని వాడుకుంటున్నాడు. How Peter, he reminds us as Christians not to be surprised even by fiery suffering, but instead to see sharing in Christ's afflictions as something worth rejoicing in. We will be glad when Christ's glory is ultimately revealed, and we are currently blessed because God's Spirit is with us. Yes, He is with us, His Spirit is with us, and we are His children. He will never leave us alone, because even in the sufferings, He will take care of us. Yes, without God, it is impossible for us to live in this world. దేవుడు అన్ని విధాలుగా మనకు తోడుగా ఉంటున్నాడు. ఆయన శ్రమలలో మనల్ని ఆదుకుంటున్నాడు. శ్రమలు వచ్చినప్పటికీ సంతోషించి ఆయనలో జీవించడానికి క్రైస్తవంగా మనము ఆయన వారంగా జీవించటకు దేవుడు మనల్ని వాడుకుంటున్నాడు. ఇట్టి వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ओ येसु
అసూయ